చికిత్స కోసం భారత్కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ కేస్ దర్యాప్తు స్పీడప్ చేశారు కోల్కతా సిఐడి పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారం ఓ మహిళ సాయంతో హనీ ట్రాప్లోకి దింపి గొంతు నులిమి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత డెడ్ బాడీపై ఉన్న చర్మాన్ని ఒలిచి ఎవరూ గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కేసి వివిధ ప్రదేశాల్లో విసిరేసినట్లు తేల్చారు. ఇప్పటికే కొన్ని భాగాలను సీజ్ చేసిన పోలీసులు మిగతా శరీర భాగాల కోసం సెర్చ్ చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జిహాద్ హవల్దార్ను అరెస్టు చేశారు. అమెరికాలోని అఖ్తరుజమాన్ అనే వ్యక్తి ఎంపీ హత్య కోసం హవల్దార్కు 5 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, బంగ్లాదేశ్ ఎంపీ ఇండియాలో ముఖ్యంగా బెంగాల్లో ఆయన్ని చంపారు. కోల్కతాలోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఆయన మిత్రుడి నివాసానికి 12వ తారీఖున వచ్చారు. 13వ తారీఖు నుంచి ఆయన మిస్సింగ్ అయ్యారు. ఆయనకు సంబంధించిన హత్య కేసు విచారణలో చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. హనీ ట్రాప్ చేసి ఆయన్ని రప్పించి తర్వాత మర్డర్ చేసినట్టుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. కొంత ఆలస్యంగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ అజీమ్ అనార్ ఆయన ఇండియాకు వచ్చారు. వైద్య చికిత్స కోసం ఆయన ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఒక మహిళ మరొక 2 పురుషులతో కలిసి ఆయన ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్కు సంబంధించిన అపార్ట్మెంట్కు వెళ్ళారు. అపార్ట్మెంట్కు వెళ్ళగానే నిందితుల్లో ఒకరు ఆయన గొంతు నుండి చంపినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు హవల్దార్ని ఇటీవల ముంబైలో అరెస్ట్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసి విచారణలో భాగంగా ఆయన్ని ఎలా మర్డర్ చేశారు, ఆ తర్వాత బాడీని మాయం చేసేందుకు తీసుకున్నటువంటి ఎలా చేశారు అనే దానిపైన చాలా వివరాలు చెప్పాడు. దాంట్లో సంచలనమైనటువంటి వివరాలు ఉన్నాయి. అవే ఇప్పుడు కీలకంగా మారాయి. డెడ్ బాడీని గుర్తించకుండా ఆయన బాడీకి సంబంధించి మొత్తం స్కిన్ అంతా కూడా చర్మాన్ని ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా బాడీ పార్ట్స్ని నరికి ప్లాస్టిక్ బ్యాగుల్లో బాడీ పార్ట్స్ని పెట్టి వాటికి కూడా స్మెల్ రాకుండా, బాడీ డీకంపోజ్ అవుతుంది కాబట్టి స్మెల్ రాకుండా పసుపును పూసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడము, ఆ తర్వాత వాటిని బాడీ పార్ట్స్ని ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్కతా నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని పార్ట్స్ని పడేసినట్టుగా కోర్టు విచారణలో ఆయన వెల్లడించారు. అయితే బాడీకి సంబంధించి మృతదేహాన్ని ఇంకా వెలికి తీయలేదు. కొన్ని పార్ట్స్కి సంబంధించి టెస్ట్ల కోసం ప్రాథమికంగా నిర్ధారించారు. కొన్ని బాడీ పార్ట్స్ను ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా, మిగతా బాడీ పార్ట్స్ని కవర్స్లో పెట్టి సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పడేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే బాడీకి సంబంధించిన ఇతర పార్ట్స్ అనేది కూడా దొరకలేదు. కొన్ని పార్ట్స్కి మాత్రము వాటిని ప్రాథమికంగా ఎక్కడైతే పెట్టారో వాటికి సంబంధించిన వివరాలు అనేది కూడా తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఫ్రెండ్ ఈ వ్యవహారంలో ఈ కేసుకు సంబంధించి ఆయన చంపడానికి సుపారీ ఇచ్చినట్టుగా నిందితులు పేర్కొన్నారు. 5 కోట్లకు డీల్ అనేది కూడా కుదుర్చుకున్నారు. ఒక మహిళను ఎరవేశారు. మహిళ కూడా బంగ్లాదేశ్కు సంబంధించిన మోడల్ షీలాస్తి రెహమాన్ని ఇందుకు హనీ ట్రాప్ కోసం వాడినట్లుగా నిందితులు తెలిపారు. ఆ కేసుకు సంబంధించి బాడీని తరలించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అనేది లభ్యమైంది. అపార్ట్మెంట్కు ముగ్గురుతో కలిసి ఎంపీ వెళ్తున్నటువంటి విజువల్స్తో పాటు ఆయన్ని చంపిన తర్వాత పార్ట్స్గా విడదీసి వాటిని పాలిథిన్ కవర్స్లో చుట్టి ఒక సూట్ కేసులో తరలించేటువంటి విజువల్స్ అనేది కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే జరుగుతూ ఉంది. అమెరికాలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సుపారీ మేరకు ఆయన హత్య చేసినట్లుగా ప్రధాన నిందితుడు హవల్దార్ ఒప్పుకోవడము. అయితే ఆ వ్యక్తి కోసము ప్రస్తుతానికైతే ఆ వ్యక్తిని బంగ్లాదేశ్కు రప్పించి విచారణ చేసేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. మిగతా బాడీ పార్ట్స్ కోసం కూడా వెతుకులాట జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే మోడల్ని ఎవరినైతే
ఉపయోగించారు ఈ కేసుకు సంబంధించి అమ్మ పైన, అలాగే మరో 2 నిందితుల పైన కేసు అనేది కూడా నమోదు చేశారు. ఇక సుపారీ ఇచ్చినటువంటి 5 కోట్ల సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేసి ఈ కేసుకు సంబంధించిన విచారణను కొనసాగిస్తున్నారు. అయితే పాత కక్షల లేకపోతే ఈ మర్డర్కు సంబంధించినటువంటి మోటో ఏంటనే దానిపైన కూడా ఇంకా వివరాలు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పాత కక్షల నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగినట్లుగా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ ప్రస్తుతం ఎవరైతే హత్యకు గురయ్యారో బంగ్లాదేశ్కి సంబంధించిన ఎంపీ హానర్, ఆయన మిత్రుడే ఈ సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే వారిద్దరి మధ్య ఏదైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే మరే ఇతర కారణాలతోటి ఆయన్ని హత్య చేయించారా అనే దానిపైన ప్రస్తుతానికైతే విచారణ జరుగుతూ ఉంది చంద్రిక.